హాట్ సమ్మర్లో ఒక క్రేజీ సండే. అరే మన మ్యాక్స్ గాడ్రా. గుంటూరు స్పెషల్ వేడి వేడి కిచిడి కబాబ్ చేసుకొని తినేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ జాయింట్స్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్లో మసాలా దినుసులు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అండ్ దెన్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలిపేసుకుందాం. మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. చికెన్ మ్యాగ్నెట్ అయ్యేలోపు కొత్తిమీర కోసేసుకుందాం. టొమాటోస్ వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. మిక్సింగ్. పసుపు తగినంత, తర్వాత కారం వేసుకొని కలుపుకుందాం. కారం వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని కలుపుకుందాం. తర్వాత కొత్తిమీర తగినంత, దెన్ పుదీనా వేసుకొని కలుపుకుందాం. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలిపేద్దాం. మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. నిమ్మరసం పిండేసుకుందాం. ఈరోజు మేము మా ఇంట్లో మా అందరి కోసం 1 కేజీ బియ్యానికి 2 లీటర్ల వాటర్ పోసుకున్నాం. బియ్యానికి తగ్గట్టు తగినంత నీళ్లు పోసుకొని ఉడికించుకోండి. కిచిడి ఎలా ఇద్దో తర్వాత. సూపర్. తిన్న తర్వాత మీరే చెప్తారు సూపర్గా ఉంది మమ్మీ అని. తర్వాత మూత పెట్టేసుకొని దమ్కిచ్చేద్దాం. కిచిడీలోకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అయిన కబాబ్ని చేసుకొని తినేద్దాం. కిచిడి ఎంత బాగుందో. కబాబ్ సూపర్ ఉంది అసలు. వేడి వేడి కిచిడి, అబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఆహా. ఇప్పుడు మొత్తం కొత్తిమీర చల్లేసుకుందాం. ఇదంతా చేసిన మన షెఫ్ బాబీ. అందుకేరా అంత టేస్టీగా ఉన్నాయి. మన మ్యాక్స్ గారు కూడా రెడీ తినడానికి. ఆహా, వేడి వేడి కిచిడీలో కబాబ్ వేసుకొని షార్వా పోసుకొని తింటే ఆ జాయింట్ పీస్ ఎవరికో. నాకే కాదు, నాకు. ఆహా, దాంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది అసలు. సూప్